గారు రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. మీకు నేను ఇది మే నెల నా దగ్గర 7/12/24 3 చాయిస్ ఉన్నాయి నా దగ్గర. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 7, 12 and 24. అనేక సార్లు అనేక సందర్భాల్లో దేవుడు యెహోవా రిపీట్ చేసి ఉన్నాడు. 12 నీటిపుకలు అన్నాడు, 70 ఖర్జూరపు చెట్లు అన్నాడు. ఎందుకన్నా 70 ఖర్జూరపు చెట్లు అంటే ఈజిప్ట్ వెళ్ళారు 70 మంది. ఇక్కడ పాస్టర్లకు లేదు, వీళ్ళకి ఓన్లీ సచ్చినోడి కొరకు కేకలన్నీ మీద తెలుస్తున్నాం. ఒరే మూర్ఖుల్లారా, సచ్చినోడి కొరకు కేకలు వేయకండిరా, సచ్చినోడికి బ్రతికించే యేసుని కొరకు మరి కేకలు వేయండిరా. ఆయన మృత్యువుని జయించి లేచి నేను మరల తిరిగి మీ యొద్దకు వస్తున్నాను, నేను వచ్చి మీకు 1000 సంవత్సరములు పరిపాలిస్తాను అన్నాడు. ఆయన్ని, ఆయన మాటలను, ఆయన వాక్యాన్ని, నేను చెప్తున్న మాట నా మాట కాదు, నా జ్ఞానం కాదు, నా వాక్యం కాదు. Somebody else who is dwelling in me is speaking to you. It's not my voice, it's the rhema of the Lord. నేను చతుర్వేద సంహితలు చూపించాను. చతుర్వేద సంహితలు ఎవరు రాయించారో గ్రంథకర్త ఎవడో ఆ మహర్షి ఫోటో చూపించాను, ఆయన పేరు చెప్పాను. వేదగిరి పీఠాధిపతి ఎవరైతే ఆ చతుర్వేద సంహితలను అనువాదం చేసి కొంచెం ఈజీగా పెట్టాడో ఆయన ఫోటో చూపించాను. మొత్తం హోల్ బుక్ చూపించాను. ఆ బుక్లో నేను 2 లైన్లు మంత్రం చూపించాను, ఆ మంత్రం తొలగ సీరియల్ నెంబర్ చూపించాను. అది ఏ మండలంలో ఉందో నేను చెప్పను అన్నాను, ఏ అనువాకంలో ఉంది, ఏ పాదంలో ఉంది, ఏ సందర్భంలో ఎవరెవరితో చెప్తున్నారు ఏనో నేను చెప్పను అన్నాను. నా దగ్గర ఇంత పెద్ద గ్రంథం ఉన్నప్పుడు నాకు అవి తెలియవా? ఆడెవడో చెప్పింది వీడు రాసిస్తాడు, వీడేమో చెప్పిస్తున్నాడు పలానోడు ఇలా రాసిస్తాడు అని. నేను అలా చెప్తున్నానా? నేను గ్రంథం మీ దగ్గర పెట్టి ప్రూఫ్ చేస్తున్నాను. ఎవరికి దమ్ము లేదు నా కొరకు మాట్లాడడానికి, మాట్లాడండి. నేను బైబిల్ పెట్టుకొని పక్కనే పెడతాను, బైబిల్ ముట్టుకోను, మీ గ్రంథాల్లోనే చూపిస్తాను. ఇప్పుడు చూపించాను ఋగ్వేదంలో 7 ముండ్లు గల కిరీటము ధరించి 3 మేకల మీద వ్రాలాడబడి ఉన్నటువంటి వృషభం అంటే యజ్ఞపశువు, ఆయన మహాదేవుడు అని చెప్తున్నాడు. బైబిల్ చెప్తుందా? మీరు మనుషులైతే నమ్మండిరా, మీ వేదం మీరు నమ్మండి. సాకలోడిని, మంగళోడిని, కాపోడిని, మాతికోడిని, సచ్చలోడిని, బాపరోడిని వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని వీళ్ళు నాటకాలు ఆడుతున్నాను. నాతో మాట్లాడండి రా. నేను బైబిల్ ముట్టుకోను, నీ గ్రంథంలో చూపిస్తాను. ఏమేమి చూపిస్తానో నువ్వు తట్టుకోలేవు, నువ్వు హార్ట్ ఫెయిల్ చచ్చిపోతావు నేను చూపించానంటే. ఇప్పుడు నీకు అర్థమైపోయి ఉంటుంది. అంత పెద్ద చతుర్వేద సంహితలో నేను ఎన్ని సంవత్సరాలు చదివినని చెప్పాను, వాడికి నిలబెట్టని చెప్పాను. 40 సంవత్సరాలు వాడు నాకు ఈ గ్రంథాలు తెచ్చిచ్చాడని.
నా వయసు ఇప్పుడు 82 సంవత్సరాలు. నాకు దేవుడు ఆయుష్ ఎందుకు ఇచ్చాడు? యేసును రుజువు చేయడానికి, యేసును తెలియజేయడానికి, యేసును ప్రకటించడానికి. యేసే మహాదేవుడు. నేను బైబిల్ ముట్టుకోను, బైబిల్ పక్కనే పెడతాను. వాళ్ళతో మాట్లాడితే పెట్టరా, నాతో మాట్లాడు. పెట్టు, సభ పెట్టు. 1,00,000 మందిని పిలిపించు, పెద్ద సభ పెట్టు. మీరందరూ ఒక పక్క కూర్చోండి, నేను ఒక్కడనే ఒక దిక్కుంటాను. నాకెవడు సహాయం అక్కర్లేదు. నాకు ప్రభువు ఉన్నాడు. నాకు బైబిల్తో పని లేదు. మీ గ్రంథాలే చూపిస్తాను నేను. యేసు ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎలా పుట్టాడు, ఏ దిశలో పుట్టాడు. ఒకడు అంటాడు, మీ యేసు ఎన్నాళ్ళ కింద వచ్చాడు, ఇప్పుడు ఎంత, ఎన్ని సంవత్సరాలు, మరి ఎప్పటి నుంచి ఉంది ఇది, ఏది ఈ ధర్మము, ఈ సనాతన ధర్మము? అవును, ఎప్పటి నుంచో ఉంది, కరెక్టే. యేసు 2 సంవత్సరాల కింద వచ్చాడు, ఓకే. 2 దినాల కింద వచ్చాడు, ఓకే ఓకే ఓకే. నేను లేదంటున్నానా? ఇది ఎప్పటి నుంచి ఉంది? కొన్ని వేల సంవత్సరాలు బట్టినండి, వేల సంవత్సరాలు బట్టినండి ఉన్న దాంట్లోనే చెప్తున్నాడు కదా యేసు మహాదేవుడనే. మొన్న చెప్పాను కదా, 9 మంది నా సాక్ష్యాలు వాళ్ళు దాంట్లో వేసుకొని వచ్చే వారం చెప్తాను వాళ్ళ పేర్లు, మళ్ళీ చెప్తాను వాళ్ళ పేర్లు. జ్ఞానం ఉంటే మీది మీరు వేసుకుంటారు. యజ్ఞ పశువు అనే మాట భారతదేశంలో నేను ఆడకపోవడము, నేను చెప్పకపోవడము ఎవరికి తెలియదు. యజ్ఞ పశువు అన్న పదము ఎవడు, ఏ ఆరార్క మూర్తి ఎవడు ఈ పదం ఆడలేదో. పరవస్తు సూర్యనారాయణ యజ్ఞ పశువు అని మాట్లాడున్నాడు. నలభై 6 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలు పెట్టారు. ఈ బీజేపీ వాడు, ఆర్ఎస్ఎస్ వాడు, ఈ బజరంగ వీళ్ళందరూ కలిసి. అక్కడ గుర్రం జోషువా గారు తెలుసా, కవి, మహాకవి. ఆయన మనవడు అక్కడ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ సెంట్రల్ జైలు రాజమండ్రి. బాధతో తెల్లవారు ఒకసారి 4 గంటలకు వచ్చి, అయ్యగారే మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని అన్నారు. డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ సెంట్రల్ జైలు రాజమండ్రి. 1998 సంగతి చెప్తున్నాను. అప్పుడు ఎవడో నా కొరకు మాట్లాడాడు. నేను ఎవరికైనా అడిగానా, ఎవరికైనా రిక్వెస్ట్ చేశానా? కర్ణాటక రాష్ట్రం నుండి 3 లారీల మీద క్రైస్తవులు వచ్చారు. మీరందరూ చచ్చిపోయినారు. ఆంధ్రాలో ఉన్న క్రైస్తవులు, పాస్టర్లు, బోధకులు వాళ్ళు వచ్చి సెంట్రల్ జైలు రాజమండ్రి దగ్గర శామ్యాన వేసి 3 రోజులు ఉపవాసం ఉండి వెళ్ళారురా ఈ పరవశ చిరునాను కొరకు. ఎందుకో తెలుసా? కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళు నన్ను కవి సార్వభౌమ అని చేతులతో రాసి కవులు నన్ను గౌరవించున్నారు. ఫ్రేమ్ కట్టి పెట్టి నన్ను చేయితో రాసిన రాత కర్ణాటకలో ఉన్న కవులు. నేను ఎవరినో మీకు తెలియదురా. నేను చెప్పాను, ఐ వాజ్ అన్ ఆఫీసర్ ఫ్రమ్ ద ఇండియన్ ఆర్మీ అని చెప్పాను. నేను జాగ్లో పనిచేశాను. జాగ్ అంటే ఏంటి? జ్యుడిషియరీ అడ్వకేట్ జనరల్. మీకు అనవసరం నేను అవ్వడం. పెద్ద సబాట, హైదరాబాద్లో పెద్ద సబాట. సచ్చినోడు కొరకు ప్రకటన చేసుకుంటున్నారు. మీ కొరకు చచ్చిపోయి, మీ కొరకు మృత్యువునకు అప్పచెప్పుకొని, మృత్యువుని జయించి తిరిగి లేచిన యేసుని గురించి ప్రకటించండి రే. యేసుని గురించి ప్రకటించండి. వినండి, యూట్యూబ్లో వింటున్న వాళ్ళారా, మీరు ఫోన్లు చేసి అడుగుతున్నారు మాకు పరమగీతం కావాలని. మీరు ఈగిల్, బీగిల్, సీగిల్, పోగిల్ ఎక్కడైనా మీరు చూడండి. పరమగీతం మీద ప్రపంచంలో ఎవడైనా పుస్తకం రాస్తున్నాడేమో. ఇన్ ద హోల్ వరల్డ్ ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ ద హోల్ వరల్డ్ హూ హెస్ రిటన్ ఎ బుక్ ఆన్ సాంగ్ ఆఫ్ సోలమన్. ఇది 1000 రూపీస్. దీనికి పోస్టేజ్, రిజిస్ట్రేషన్ అండ్ ఇవి ఖర్చులన్నీ కలిపి దీనికి 100 రూపీస్. 1100 పంపించండి.
ఈ బుక్ మీకు పంపిస్తాను. దిస్ ఈజ్ కాల్డ్ నా ప్రియురాలు. దీని పేరు నా ప్రియురాలు. ఇందులో సాల్మాన్ ఎలాగుంటాడో తెలీదు వాడిని ప్రేమించేదానికి. రాజు అయిన సాల్మాన్ ఎలాగుంటాడో షూలమ్మకి తెలీదు. షూలమ్మ ఎలాగుంటుందో రాజు అయిన సాల్మాన్కి తెలీదు. ఇంటర్నేషనల్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇచ్చి కొనున్నాను, లక్షల రూపాయలు ఇచ్చి కొనున్నాను. ఇండియాలో ఎవడు తెప్పించుకోలేడు. అసలు ఈ హ్యాట్ రాలేదు నాకు. నేను ఆ కడప డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్కి ఫోన్ చేశాను. ఒరే 1 గంటన్నర అయింది, ప్రభు అంటున్నాడు, నీవు చెప్పమంటున్నాడరా, చెప్పురా అన్నాను. వాడు లెగిసి వాడి ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాడిని సెలవులో ఉన్నాను అని అన్నాడు. ఆడు సెలవులో ఉన్నాడు బెజవాడలో. అక్కడి నుంచి ఫోన్ చేశాడు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ కార్గో, ఎయిర్ కార్గో. వాడు ఫోన్ చేసి అరే మా గురువు గారి తీయండిరా అంటే అప్పుడు తెల్లవాడితే సార్ 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 అనుకొని ఇంటికి తెచ్చిచ్చారు. సెకండ్ వరల్డ్ వార్, ఆ వరల్డ్ వార్ టైంలో ఇంగ్లాండ్కి పరిపాలించిన ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడు. ఆయన పేరు విన్స్టన్ చర్చిల్. ఆయన ఈ హ్యాట్ వేసుకునేవాడు. నేను మా వాడికి చెప్పాను, మా అబ్బాయికి, ఇది చూడరా అంటే నువ్వు కొనలేవన్నాడు. ఏరా అంటే 1,50,000 అన్నాడు. వరకు చూడరా 3 రకాలు వాడి దగ్గర ఉంటాయి. హీఈస్ ద టాప్ మోస్ట్ హ్యాట్ మేకర్ ఇన్ ద హోల్ వరల్డ్. ఆయనకి క్వీన్ ఎలిజబెత్ ఇచ్చింది ఫోర్వర్డ్. ఇప్పుడు కింగ్ చార్లెస్ ఆయన ఇచ్చాడు ఫోర్వర్డ్. విన్స్టన్ చర్చిల్ వేసినటువంటి హ్యాట్ నాకు ఇవ్వమని అడిగాను, నాకు ఇచ్చాడు దేవుడు. మా పెద్ద కుమారుడికి ఫోన్ చేసి వాడికి కమెంట్స్ పాస్ చేస్తారట. నేనంటే టోపీ వేసుకున్నానంటే, ఒరే మూర్ఖులారా, టోపీ కాదురా, హ్యాట్ అంటే తెలుసా, క్యాప్ అంటే తెలుసా, మంకీ క్యాప్ అంటే తెలుసా, బ్యారెట్ అంటే తెలుసా? వాట్స్ బ్యారెట్, వాట్స్ మంకీ క్యాప్, వాట్స్ క్యాప్? నా పెద్ద కుమారుడికి అరుణ్ పర్వస్తు గారికి ఫోన్ చేసి కమెంట్స్ పాస్ చేస్తున్నారట. ఇప్పుడు చూడు, ఇది ప్రపంచం మొత్తం మీద నువ్వు వెళ్ళు ఎతుకు, నువ్వు గూగుల్ సీగులు ఆగిలి ఈగులు అన్నీ ఎతుకు నా కొడుక. ఐఎమ్ ద ఓన్లీ మ్యాన్ ఇన్ ద హోల్ వరల్డ్ హూ హెస్ రిటన్ ఎ బుక్ ఆన్ సాంగ్ ఆఫ్ సొలొమన్. ఇట్స్ నాట్ మై నాలెడ్జ్, ఇట్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హి హెస్ గివెన్ టు మీ. నాలో ఉండి నాకు చెప్తుంటే నేను డిక్టేషన్ ఇచ్చాను. వాట్ ఆఫ్టర్ ఆల్, గుడిలో గంట కొట్టుకునే వెధవని నేను. లక్ష్మీనారాయణ స్వాముల వారి మందిరంలో గంట కొట్టుకుని బతుకునే వెధవని నేను. రాగితో చేసిన బొమ్మలు, ఇతరుతో చేసిన బొమ్మలు, కంచుతో చేసిన బొమ్మలు, వాటితో చేసిన బొమ్మల్ని పూజ చేస్తూ మొక్కుతుండేవాడిని. అటువంటి వెధవికి జ్ఞానమిస్తాడు దేవుడు. ఐ హ్యావ్ కమిటెడ్ మై లైఫ్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఐ సెడ్, లార్డ్, ఐ యామ్ హియర్. వాడు అంటున్నాడు, పెద్ద కుమారుడికి ఫోన్ చేసి 40 సంవత్సరాలు అయింది, ఎప్పుడు వినలేదా? మరి ఏం విన్నామంటున్నాడు. వరే సచ్చినోడు కొరకు విన్నాను రాలేదురా, యేసు ప్రభు కొరకు చెప్పడానికి వచ్చాను రా నేను. యేసు ప్రభు కొరకు చెప్పడానికి వచ్చాను. నేను అన్నీ బ్లాక్ చేశాను అన్నాను. ఎవడు కమెంట్స్ అనుకోద్దు, బ్లాక్ చేసి అన్నాను. నా మీద కమెంట్ చేస్తారా? వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పలేకపోతున్నారు. 7 సంవత్సరాల కిందట 2 రిటైర్డ్ జడ్జిలు, చిన్నజీయర్ స్వామి గారు, మరొకిద్దరు కాషాయ వస్త్రాలు, మరొక ఆమె కాషాయ వస్త్రాలు వేసుకున్న, వీళ్ళంతా మహాపండితులు. వాళ్ళు కూర్చొని ఈ శ్రీ అసంఖ్య శ్రీ రణ్జీత్ ఓఫీర్ గారికి అడిగితే వాడు ఏమన్నాడు, నేను అనుకున్నాను అలాగే అన్నాడు. నేను అనుకుంటే వాడు అది కరెక్ట్ అంటే వాడు బొక్కలు పెట్టిస్తారు. వీడు నా సాక్ష్యాలు, నా మంత్రములు, నేను చెప్పినటువంటి గ్రంథములు వాడి పేరుని పెట్టుకొని వాడు సంపాదించుకుంటున్నాడు. ఏంటి మార్కులు? వీడు కూడా విశాఖపట్నం వాడు బి శాంతన వాడు దొంగ వణికిపోయిన దగ్గరకు వస్తే వాడికి ఇంట్లో పెట్టి భోజనం పెట్టి బాప్తిసం ఇచ్చి భయపడుకునే వెళ్ళు అని చెప్పి పంపించాను. ఉట్టి పచ్చి అబద్ధాలే.
ఎవడు చూడు డాక్టర్ ఒక్కడే ఉన్నాడు రాజమండ్రిలో, వాడే జాన్ వెస్లీ, వాడి పేరు. వాడొక్కడే డాక్టర్. ఐ ఆనర్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్. హీఈస్ ఓన్లీ ద మ్యాన్ హూ ఈస్ PhD స్కాలర్. ఐ ఆనర్ హిమ్. నేను మనస్ఫూర్తిగా ఆయనకు ఆరాధిస్తున్నాను. వాడొక్కడే డాక్టర్ జాన్ వెస్లీ. ఐ ఆనర్ హిమ్. జాన్ వెస్లీ ఈజ్ అన్ ఆనరబుల్ మ్యాన్. ఐ ఆనర్ హిమ్. నా దగ్గర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉన్నారు నా దగ్గర. ప్లీజ్ డాక్టర్ టి శంకర్, ప్లీజ్ కమ్ హియర్. లెట్ ద పీపుల్ సీ దట్ యూ ఆర్ ద మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్. ప్లీజ్ కమ్ హియర్. ద పీపుల్ ఇన్ ద హోల్ వరల్డ్ విల్ సీ యూ హూ యూ ఆర్. ప్లీజ్ కమ్ హియర్. స్టాండ్ అప్ అండ్ ఆనర్ హిమ్. స్టాండ్ అప్ అండ్ ఆనర్ హిమ్. అటు చూడండి, ఇటు రండి. He is the principal of medical college. తను తగ్గించుకొని అక్కడికి వెళ్ళి ఆ వెనక్కి కూర్చోంటాడు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆ విధమైనటువంటి భక్తులు. ఆనర్ హిమ్. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. నా దగ్గరికి ఎటువంటి వారు వస్తారో మీకు తెలియదురా. తాము తగ్గించుకొని అలా కూర్చొని ఉంటారు. ఎందుకు? అది నేర్చుకున్నారు నా దగ్గర. మీరేం నేర్పించారా క్రైస్తవ లోకానికి? వాట్ లెసన్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ థాట్ టు ద క్రిస్టియన్స్ ఆఫ్ దిస్ ఇండియా? ఎవ్రీవన్ ఈజ్ డాక్టర్. అక్షరజ్ఞానం లేదు, డాక్టర్లట. నేను వాడబాయిగో కాలేదు ఇంతవరకు. నేను రాసిన గ్రంథాలు ఇండియాలో రాలేదు, క్రైస్తవ లోకంలో. నేను ఇంకా వాడబాయి కాలేదు. వాడిపోయి అయిన తర్వాత అప్పుడు పరీక్ష కట్టి అప్పుడు కంపౌండర్ అవుతాను. ఇంకా నేను వాడిపోయే కాలేదు. వీళ్ళంతా డాక్టర్లు అయిపోయినారు. ఇప్పుడు ఎవడు చూడు డాక్టరే. ఒకప్పుడు ఒకడికి ఇది పొలిటికల్ జోకర్ అని బిరుదిచ్చారు. ఆడుకు డాక్టరు. ఇంటర్మీడియట్ చదువుకున్నాడు తెలిసినా. విజయనగరం జిల్లాలో అక్కడ కొత్తపేట అన్న ఊరుంది. ఆ ఊరిలో ఆడు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు తెలుగు మీడియంలో. ఆడు బాబుని నేను ఎరుగుదును, వాళ్ళ అన్నని నేను ఎరుగుదును. వాళ్ళ అన్నకి వాళ్ళ అన్న కొడుకు చంపాడు. వీళ్ళంతా డాక్టర్ అయిపోయారు. నేను ఇంతవరకు అసలు వాడిపోయి కాలేదు. వాడిపోయి అంటే ఏంటి తెలుసునా? తుడుస్తాడు వాడ్స్ అన్నీ కూడా. నాకు దేవుడు చీపురే ఇవ్వలేదు తుడురా నా కొడుకు అని. నేను దానికి కూడా ఫిట్ కాను. వీళ్ళు డాక్టర్లు అయిపోయినారు. ఈ పుస్తకం కావాలన్న వాళ్ళు 1100 రూపీస్ పంపించాలి. పంపించి ప్లీజ్ సెండ్ మీ ద సాంగ్ ఆఫ్ సాలమన్ అని రాయాలి, లేదా పరమగీతం అని రాస్తే చాలు. అది పంపించండి అనండి, ఇది పంపిస్తాను. ఇందులో ఉన్నటువంటి పిక్చర్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ గ్యాలరీలో లక్షల రూపాయలు ఇచ్చి మేము కొన్నాము. చూడండి, ఆత్మీయ అనుబంధం 89,000 ఇచ్చి ఇది కొన్నాను. 89,000 ఇది ఒకటే. చూడండి, అందులో జీవం ఉంది. యూ కెన్ సీ ద లైఫ్. ఇప్పుడు ఫోన్ చేసి ప్రకటన మాకు కావాలండి అంటున్నారు. ఎందుకో తెలుసా? ఎవడో చెప్పలేకపోయిన ఇన్ఫర్మేషన్స్ నేను చెప్తున్నాను కనుక. ఎవడో చెప్పలేకపోయిన ఇన్ఫర్మేషన్స్ నేను చెప్తున్నాను. ఒక పుస్తకం 1000 రూపాయలు, ఒక పుస్తకం పంపించను. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 2 పంపిస్తాను. 2000 ప్లస్ 100 పంపించాలి. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి ప్యాకింగ్ మెటీరియల్స్, దానికి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్, పోస్టల్ ఛార్జెస్ 100 రూపాయలు. 2 పుస్తకాలు ప్రకటన గ్రంథం వాల్యూమ్ 1 and 2 పంపించండి అని 2000 మంది పంపిస్తే ఇది మీకు పంపిస్తాను. మీకు ఈ కార్డు మీరు పంపించడానికి మీకు టైం చాలదు, తొందరగా పంపించాలి. ఏది? బర్ంట్ ఆఫరింగ్ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్,
హోలీ క్రిస్టియన్ గిల్డ్, ద బాయింట్ ఆఫరింగ్ సర్వీస్. మీరు తొందరగా పంపించాలి. ఆర్డినరీ పోస్ట్ నేను పంపిస్తున్నాక నాకు తెలియదు, అది అందనే అందకపోయినా. ఇంకోటి కావాలంటే 185 రూపాయలు పంపించాలి. 185 పంపిస్తావో లేకపోతే దేవునికి పంపిస్తాను 15 రూపాయలు కలిపి 200 పంపిస్తావు, అది నీ ఇష్టం. ఫామ్ మాత్రం 185 టుగెదర్ విత్ ఆల్ ఎక్స్పెండిచర్స్. తొందరగా పంపించాలి, నా దగ్గర టైం లేదు. ఇమీడియట్లీగా నా దగ్గర 7, 12, 24 7 రోజులైనా ప్రార్థన చేయాలి, దాని చేతులు పెట్టి 12 రోజులైనా చెయ్యాలి, 24 రోజులైనా చెయ్యాలి, లేదా 70 రోజులైనా చెయ్యాలి. 7, 12, 24, 70. ఎందుకంటే యాకోబు యొక్క సంతానము ఈజిప్ట్లో ప్రవేశించినప్పుడు 70 మంది వెళ్ళారు. 70 लोग जाइए. These are the holy legal number of God. చూడండి, మీకు నిర్గమకాండంలో కనబడుతుంది, ద్వితీయోపదేశ కాండంలో కనబడుతుంది. 70 చెట్లు కనబడతాయి. ఏం చెట్లు? ఖర్జూరపు చెట్లు. 70 చెట్లు ఎందుకు కనబడుతున్నాయి అని లెక్కేస్తే అప్పుడు నాకు అర్థమైంది. గాడ్ టోల్డ్ మీ, జాకోబ్ యొక్క సంతానం 70 మంది ఈజిప్ట్ వెళ్ళారు కనుక 70 చెట్లు కూడా చూపిస్తున్నాను అన్నాడు. 7 రోజులైనా, 12 రోజులైనా, 24 రోజులైనా, లేదా 70 రోజులైనా నేను దాని మీద చేతులోంచి ప్రార్థన చేయాలి. లేకపోతే ఆ ఫామ్స్ దేవుడు అంగీకరించడు. వెంటనే ఇమీడియట్లీగా నాకు మీరు తొందరగా తెప్పించుకోండి, తొందరగా తెప్పించుకొని ఇమీడియట్లీ తొందరగా పంపించండి. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎలాగ నింపాలో. డూ దాట్, ఫాలో ఇట్, and God shall answer your prayers and your requests. There shall be 7 points here. Your all 7 points will be considered by the Lord because you have accepted Him as your Savior, as your source of blessing, as your source of new birth. New birth. He is only the source of all blessings in your life. He is only the source of all blessings in your life. Believe Him. Do that immediately. ఏ వేళ అవుతుందో నేను దానికి ముందే మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఒక కుటుంబం ఇస్తున్నారు, ఆ కుటుంబం తరఫున ఒక వ్యక్తి రావాలి. కొడుకే కానీ, కూతురే కానీ, ఎవడే కానీ, భార్య కానీ, ఎవడేని. వన్ మస్ట్ హ్యావ్ టు కమ్ అండ్ స్టాండ్. మేము దహనయాగం చేస్తూ ఉండగా, ప్రభువా ఇదిగో నేను ఈ కుటుంబానికి నేను రిప్రజెంటేటివ్గా వచ్చున్నాను, అందులో రాయబడిన 7 అంశములను అంగీకరించుము, అంగీకరించుము, దయచేసి అంగీకరించుము, దయచేసి అంగీకరించుము, దయచేసి అంగీకరించుము అని కింద కొంగి బుర్ర నేల మీద కొట్టి లేచి నిలబడాలి. దట్స్ హౌ. అలా చేస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. మీకు ఇప్పుడు నేను యాన్సెంట్ టర్కీలో 2 టర్కీలు ఉంటాయి. యాన్సెంట్ టర్కీ, మోడర్న్ టర్కీ. మోడర్న్ టర్కీ ఒక సముద్రం ఒడ్డున అలాగ డెవలప్మెంట్ అయిపోతుంది. అది ఏ సముద్రమో మీకు చెప్పున్నాను, ఆ పేరు చెప్పున్నాను. యాన్సెంట్ టర్కీ ఇజ్రాయెల్ దేశం తీసుకుంది. ఎందుకంటే అక్కడ మీరు ఇప్పుడు ఏమేమి వింటున్నారో అవన్నీ అందులో ఆధారాలు ఉన్నాయి. అది రాలిపోతే, అది కుమిలిపోతే, అది కూలిపోతే ఆధారాలు ఉండవు. ఆధారాలు ఉండవు. సంఘ చరిత్రకు ఆధారాలు ఉండవు. అందుకని దాన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒకసారి ప్రాబబ్లీ 1968 అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు, ప్రాబబ్లీ 1968 అయి ఉండొచ్చు. అప్పుడు ఐ వాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ. సో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ వెరీ స్మార్ట్ ఆఫీసర్గా ఉంటుంది నేను. అప్పుడు ఏం జరిగిందంటే, సార్ మీరు ఇంత వివరంగా చెప్తున్నారు, మీకు ఎక్కడిదండి, ఏ పుస్తకం చదివారండి అని ఒక ఆయన అడిగాడు.
బెంగళూరులో. నేను బెంగళూరు ఆఫీసర్స్ మెస్లో ఉంటున్నాను. వన్నార్పేట దగ్గరే ఆఫీసర్స్ మెస్ ఉంటుంది. బెంగళూరులో ఐఎఫ్ ఆఫీసర్స్ మెస్ ఉంటుంది, ఏసీ సెంటర్ ఆఫ్ ఆఫీసర్స్ మెస్ ఉంటుంది, ఇంకోటి ఏంటి ఎంఈజీ మెడ్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ ఆఫీసర్స్ మెస్ ఉంటుంది. ఇవన్నీ రకరకాల ఆఫీసర్స్ మెస్లు ఉంటాయి. అడిగితే నేను అన్నాను, పుస్తకం చదవలేదండి, మరి ఎలాగ చెప్తున్నారు ఇవన్నీ ఇంత అథెంటికేటెడ్గా, ఇంత ఖచ్చితంగా? నేను ఎప్పుడు అన్నాను, మరి మీరు ఫలానా మైసూర్ మహారాజు యొక్క మనముడని ఎలా చెప్పగలరు? మేము ఎలాగ నమ్ముతామన్నాం. ఆయన పేరు సెకండ్ లెఫ్టినెంట్ అపన. మీరు అప్పన్న అంటారు, వాళ్ళు అపన అంటారు. కర్ణాటకలో కూడా, మహారాష్ట్రలో కూడా రావులు ఉన్నారు, మూర్తి ఉన్నారు. తెలుసా మీకు ఆ సంగతులు? రెడ్డి ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మొదటి సంఘం పేరు ఎఫ్ఎస్ఎస్. ఎఫ్ఎస్ఎస్ అనండి, ఎఫ్ఎస్ఎస్ అది మొదటి సంఘం పేరు అనండి. ఎఫ్ఎస్ఎస్ అంటే పోనిమ్ముగాక, లెట్ దెమ్ గో. ఇఫ్ యు ఆర్ నాట్ ఒబేయింగ్ ద లార్డ్ ఆఫ్టర్ హియరింగ్ ద మెసేజ్ ఫ్రమ్ మీ, గాడ్ సెడ్ లెట్ దెమ్ గో. After hearing the message from me, if you don't change your life, if you don't change your character, thoughts, and your behavior, God said, let them go. నీ పని అయిపోయింది. ఎఫ్ఎస్ఎస్ అంటే ఏమిటి? రెండవ సంఘం పేరు స్మిర్నా. అంటే ఏమన్నాను? భయంకరంగా నలిగిపోయినది. నలిగిపోయినది. స్మిర్నా అంటే అనండి, స్మిర్నా అనగా నలిగిపోయినది. ఎఫెసస్ అనగా లెట్ దెమ్ గో. స్మిర్నా అనగా నలిగిపోయినది. మూడవ సంఘం పేరేం పేరు? పెర్గమస్. పెర్గమస్ అంటే ఏం చెప్పాను? కళ్యాణము, మ్యారేజ్. పెర్గమస్ అంటే ఎందుకు అంటే, అప్పుడు రోమన్ చక్రవర్తి ఆ సంఘము ద్వారా మ్యారేజ్ యాక్ట్ని బయలుపరిచాడు. ద మ్యారేజ్ యాక్ట్ ఇన్ ద హోల్ వరల్డ్ హ్యాస్ బిన్ ఇంప్లిమెంటెడ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ బై ద రోమన్ ఎంపైర్. దట్స్ వై the meaning of Pergamos is marriage, కళ్యాణము. ఎందుకు? క్రైస్తవ్యాన్ని పాడు చేసేవాళ్ళు. ఎలాగా? క్రైస్తవ స్త్రీలు ఆడికి పెళ్లి చేసుకుంటే ఆడికి పిల్లలకి అంటారు. క్రైస్తవం తగ్గిపోయిందా లేదా? క్రైస్తవ పురుషులు దానికి పెళ్లి చేసుకుంటే దానికి పిల్లలు పడతారు. క్రైస్తవ్యం తగ్గిపోయిందా లేదా? ఆ విధముగా క్రైస్తవ్యమును తగ్గించాలని వాడు మ్యారేజ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేశాడు. అర్థమైందా? ఆ తర్వాతను నాలుగవ సంఘం పేరేం పేరు? తియాతిరా. అంటే అర్థం ఏమిటి? బలులు కొనసాగించెను. బలి కొనసాగించబడినది. బలులు కొనసాగించబడినవి. ద సాక్రిఫైస్ వాజ్ పర్మిటెడ్ టు కంటిన్యూ. బలులు కొనసాగించబడ్డాయి. అంతకు పూర్వం బలులు ఆగిపోయి ఉండాలి, మళ్ళీ బలులు కొనసాగించాడు ఆ సంఘంలో, తియాతిరాలో. అంటే అర్థమేంటి? ఈ మనుషులు బలిని ఎందుకు కొనసాగించారంటే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, బలిరా ప్రభువా, ఈ బలిని అర్పిస్తున్నాను, ఈ బలి రక్తమును నా పాపమును కడిగి నువ్వు శుద్ధి చేస్తున్నావు, నీకు స్తోత్రం అన్నాడు. మళ్ళీ వెళ్ళిపోయినాడు ముండదరికి. అర్థమైందా? బుజ్జిపర్రే ఒడియాలకో ఆ విధంగా బలిని కొనసాగించాడు. పాపం చేయడం, బలిచ్చేయడం, పాపం చేయడం, బలిచ్చేయడం, పాపం చేయడం, బలిచ్చేయడం. యేసు ప్రభు ఏం చేశాడు? బలులు ఆపేశాడు. ఒరే, నేను మీ కొరకు బలైపోతాను రా అన్నాడు.
ఋగ్వేదంలో ఏమన్నాడు? వృషభము అన్నాడు. వృషభం అంటే ఏంటి? ఇట్స్ అన్ యానిమల్. నువ్వు ఎద్దనుకో, ఆవనుకో, పెయ్యనుకో, మేకనుకో, ఏదనుకో, ఇట్స్ అన్ యానిమల్. యానిమల్కి 3 మోకిలతో కొట్టగలరా? 4 కాళ్ళు ఉంటాయి. యానిమల్కి ఎలా వేయాలంటే ఎన్ని మేకలు కొట్టాలి? మరి 3 మేకలు కొట్టినాడు కదా. 2 కాళ్ళకి 2 చూస్తున్నారా? ఇలా కాలు మీద కాలు పెట్టి 1 మేక కొట్టాడు, 2 చేతులకు 2 మేకలు కొట్టాడు. ఎన్నైనాయి? అందుకే ఋగ్వేదంలో త్రితో అంటే 3, బద్ధో అంటే మేకులు. మరి బద్ధో అంటే మేకులు అని తెలియాలి కదా. త్రితో అంటే 3, బద్ధో మేకులు. 3 మేకుల మీద వేలాడబడి ఉన్నాడు. శీర్షే శిరస్సు, సప్త 7 ముండ్లు గల కిరీటం పెట్టి 3 మేకల మీద వృషభమును వేలాడదీసి ఉన్నాడు అని అంటాడు. ఎవడు? ఈ కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు, ఈ రుద్రాక్ష మళ్ళు వేసుకున్నాడు. మరి వృషభమును మహాదేవుడు అంటాడా? చెప్పలే. వృషభము అంటే యానిమల్. అది ఎద్దే కావచ్చు, ఆవే కావచ్చు, పెయ్యే కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి మహాదేవుడు అంటున్నాడే. చూసారా? నాతో మాట్లాడలేడు. నేను చెప్పాను, బైబిల్ తీసుకొస్తాను, ఇక్కడ పెడతాను, దాన్ని ముట్టుకోను. ఒక్కొక్క గ్రంథం తీసి చూపిస్తాను. శ్రీరామచంద్రుడు ఎవరు? ఏమంటున్నాడు ఆయన? నోటితో అంటున్నాడు, ఆయన నోటితో అంటున్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరు? భగవద్గీత వ్యాసమహర్షి రాయలేదు, ఖ్యాతి రాశాడు. ఖ్యాతి అనే భేద బ్రాహ్మణుడు రాసి తిండికి లేకపోతే వ్యాస మహర్షిగా దమ్ముకున్నాడు. ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ ద హోల్ కంట్రీ ఇండియా హూ సెడ్ భగవద్గీత వాజ్ రిటన్ బై ఖ్యాతి. రుజువు చేస్తాను. మొన్న మీకు చూపించానా చతుర్వేద సంహితలు? సంహిత అంటే మంత్రము. అది రాంగ్ అని చెప్పండి రా, ప్రూఫ్ చేయండి, లేదా రైట్ అని ఒప్పుకోండి. ఒక క్రిస్టియన్ ఆఖరికి ఒకడు అడుగుతున్నాడు, ఒక కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు, బైబిల్ ముందా వేదం ముందా? అలాగ అడగకూడదండి అంటున్నాడు వీడు క్రిస్టియనుడు. బైబిల్ ముందా వేదం ముందంటే వేదమే ముందు సార్ అని చెప్పాలి. అప్పుడు అడగాలి, వేదం ఎన్నాళ్ళు కదా? సృష్టించబడక ముందే వేదము దేవదూతల చేత లెక్కించబడి రాయించబడింది. అప్పుడు ఏ లిపిలో రాశారు? ఏ లిపి? లిపి పేరు చెప్పు. దేవనాగరా, తెలుగా, హిందీయా? చెప్పు. అప్పుడు ఏ లిపి? అప్పుడు ఏ లిపి ఉండాలి? లిపి లేనప్పుడు రాసింది అంటారు. నాకు అడగంటారు, చెప్తాను ఎవడు రాశాడు. మా తాత నీతి చంద్రిక రాసినప్పుడు ప్రజలు గల్లెత్తారు. ఆ తర్వాత మా తాత సంధి విగ్రహం రాశాడు. అప్పుడు ప్రజలు గోలగోలు చేశారు. అప్పుడు బాల వ్యాకరణం రాశాడు. ఆ తర్వాతను మిత్రభేదం రాశాడు. ఇప్పుడు మిత్రలాభ 10th క్లాస్కి ఉంది. మిత్రభేదమా మిత్రలాభ మీద ఉంటుంది. ఇప్పుడు ఉంది ఆంధ్రాలో. నేనే మాలోడ్ను, నేనే మాతకొండు, నేనే కాపోడ్ను, నేనే రెడ్డికొండు, నేనే యాదవుని, నేనే సాకలోడ్ను, నేనే సత్తులోడ్ను, అన్నీ నేనే. యేసుప్రభు ఏమన్నాడు? నేనే తండ్రి, నేనే కుమారుణ్ణు. అలాగే నేను అంటాను, అన్నీ నేనే. నాకు అడగరా, నేను బైబిల్ ముట్టుకొని నీ చూపిస్తాను. ఒకడు అంటున్నాడు, మీ యేసుప్రభు ఎప్పుడు వచ్చాడు? 2000 సంవత్సరాల కిందట. అంతే కదా, అంతకు ముందు నుండి ఇది ఉంది కదా అంటే, అది కాదండి, తోమా గారు వస్తే తోమా సంగతి నాకు చెప్పకంటున్నాడు. ఎవడంటున్నాడు? తోమా సంగతి నాకు చెప్పకంటే ఈ క్రైస్తవుడికి బుర్ర ఉండాలి లేదా? ఏమనాలి? మరి ఆది శంకరాచార్యుడు అక్కడే ఉండాలి. క్రీస్తు శకం 7వ సంవత్సరంలో మరి 4 శంకరాచార్యులు ఆ శంకరాచార్యులు తీసిడ్రా అనాలి లేదా? నువ్వు తోమని తీసిస్తావు, నువ్వు తీసాయి. థియాతిరా అనగా అంటే బలిని కొనసాగించుట. థియాతిరా తర్వాత నెక్స్ట్ అంటే సర్దీస్ అంటే అర్థం ఏమిటి? తప్పించుకొని పోయినవాడు. తప్పించుకొని ఎక్కడ పోతావు?
నా దగ్గర నుంచి పోయినావు, ఎక్కడికి పోతావు? నువ్వు ఎటెళ్ళినా కూడా దేవుడు కన్ను లోకమంతా చూస్తుంది. బైబిల్ ఏముంది? దేవుని నేత్రము సర్వలోకములను చూస్తుంది. సర్వలోకములు పాతాళము, భూమి, ఆకాశము. ఎక్కడ పోతావు? సర్దీస్ అంటే ఏంటి? తప్పించుకొని పారిపోయినాడు. ఇప్పుడు తర్వాతను ఫిలడెల్ఫియా అంటే అర్థం ఏంటి? సహోదర ప్రేమ. ఇప్పుడు 7వ సంఘం పేరు ఏం పేరు? లవోదికియా కాదు, నీ బైబిల్లో రాంగ్ ఉంది. లా ఓ డి సి, లవోడిసి యా, లవోడిసియా. ఆ సంఘం పేరు లవోడిసియా. దాని అర్థం ఏమంటే సమయం వచ్చినప్పుడు చెప్తాను. లవోడిసియా అంటే అర్థం ఏంటి, అది ఏ భాషలో చెప్పారు, దాని అర్థం ఏంటి అప్పుడు చెప్తాను మీకు నేను. లవోడిసియా అన్నది ఒక పెద్ద పట్టణం. ఎఫెసస్ ఎక్కడుందో దానికి 40 మైళ్ళ దూరంలో ఉంది. ఇందాక చెప్పాను. సర్దీస్ ఎక్కడుందో చెప్పాను కదా. సర్దీస్కి ముందు ఏంటి? 30 మైళ్ళ దూరంలో లిడియా అనే దేశంలో మైనర్ ఏషియా, లిడియా అనే దేశంలో ఈ రెండు ఉన్నాయి. ఒకే దేశము, 30 మైళ్ళ దూరంలో. అలాగే ఎఫెసస్ ఎక్కడుంది? లవోడిసియా అక్కడ ఉంది, 40 మైళ్ళ దూరంలో. లవోడిసియా పట్టణము ఎఫెసస్ పట్టణమునకు ఉత్తర వైపున, అంటే అప్పుడు కొండలు గుట్టలు, ఉత్తర వైపున 40 మైళ్ళ దూరంలో ఉన్నది. ఆ పట్టణము చాలా ఫేమస్ పట్టణం అయింది. ఎందుకు అయింది? ఒక పట్టణం చాలా ఫేమస్ ఎందుకు? బంగారం వెండి బ్రహ్మాండంగా ఉంటే ఒక రాజు వచ్చాడు. ఆ రాజు పేరు ఏం పేరు? సైరస్ అనేవాడు పేర్షియా దేశపు రాజు. వచ్చి దోచుకొని పోయాడు. తర్వాత ఇంకొక రాజు వచ్చాడు గ్రీస్ దేశం నుండి, అలెగ్జాండర్ ద గ్రేట్. ఆడు దోచుకొని పోయాడు. అయినా కూడా వీళ్ళు మార్పు రాలేదు. నో చేంజ్ ఇన్ దియర్ బిహేవియర్, నో చేంజ్ ఇన్ దియర్ థాట్స్, నో చేంజ్ ఇన్ దియర్ లైఫ్. అందుకని చేశాడు, పెద్ద భూకంపం పెట్టాడు. పెడితే మాత్రం వీళ్ళంతా పడిపోయినాయి. అప్పుడు రోమ్ పరిపాలిస్తున్నాడు ఒకడు చక్రవర్తి ప్రపంచానంతకి. ఏం పేరు? పేరు టైబేరియస్. 4 మీద వాళ్ళ మాటలు ఉండాలి అనండి. లవోడిసియా 40 మైళ్ళ దూరంలో ఉత్తర వైపు ఎఫెసస్ పట్టణంలో ఉన్నది. యాన్సెంట్ టర్కీలో ఈ 2 పట్టణములు ఉన్నవి. ఈ పట్టణము, ఈ లవోడిసియా పట్టణము చాలా గొప్ప పేరు గడించింది. ఎందుకంటే అక్కడ ఒక పాఠశాల ఉన్నది. ఆ పాఠశాల పేరు ఆయుర్వేద పాఠశాల. ఆ ఆయుర్వేద పాఠశాల వలన లవోడిసియా సంఘమునకు ప్రపంచంలో పెద్ద పేరు వచ్చింది. ఆ ఆయుర్వేద పాఠశాల ఒక విలేపము తయారు చేయుచున్నది. విలేపము, విలేపము. తెలుసా విలేపం అంటే ఏంటో? కంటికి రాసుకున్న ఆయింట్మెంట్ రా. ఇంగ్లీష్లో ఆయింట్మెంట్ అంటే తెలుగులో విలేపం అంటారు. విలేపము అనగా ఇంగ్లీష్లో ఐ ఆయింట్మెంట్. రకరకాల ఆయింట్మెంట్లు ఉన్నాయి. కంటికి రాసుకున్న ఆయింట్మెంట్ వేరుంది. కంటికి రాసుకున్న ఆయింట్మెంట్కి విలేపం. ఆ ఆయుర్వేద పాఠశాల విలేపం తయారు చేస్తుంది. ఐ ఆయింట్మెంట్, ఐ ఆయింట్మెంట్, ఐ ఆయింట్మెంట్,
జనాలు వస్తున్నారు. అయ్యి ఆయింట్మెంట్ తీసుకెళ్ళిపోతున్నారు. కళ్ళు కనబడుతున్నాయి. కళ్ళు బాగా అయిపోయినాయి. వస్తున్నారు. ప్రపంచంలో అనేక దేశాల నుండి వస్తున్నారు. అక్కడికి యాన్షియంట్ టర్కీకి వచ్చి ఐ వాంట్ విలేపము, ఐ వాంట్ ఐ ఆయింట్మెంట్ తీసుకోండి. ఆ విధముగా లవొడికియా సంఘానికి పెద్ద పేరు వచ్చింది బికాజ్ ఆఫ్ ఆయుర్వేద పాఠశాల. చూసారా, విలేపము అనగా ఐ ఆయింట్మెంట్. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకరకాలైన కండ్ల జబ్బులతో పేషెంట్లు వచ్చి ఈ ఆయుర్వేద పాఠశాలలో విలేపము అనగా ఐ ఆయింట్మెంట్ కొని రాసుకొని కళ్ళ జబ్బులు బాగా అయిపోయాయి. అందుకే ఈ పట్టణము అంత ఘనత వహించిందే. దేవుడు అన్నాడు, ఒరే విలేపం నీకు కావాలరా నా కొడుక అని అన్నాడు. ఏం సార్ ఊసారు, తీశాడు, రాశాడు. ఇడు గుడ్డోడు సార్ నాకు విలేపం ఇవ్వరా, విలేపం కావాలా నా కొడుక అని ఊసాడు. అంటే ఈడన్నాడు, మీ బాబోయ్ దేవుడు కోపం వచ్చిందిరా, ఊసి తీసి రాసి పోరా పో, నీరు పారుతుంటుంది అక్కడ కలిసి కడుక్కో అన్నాడు. గుడ్డోడు ఎలాగెళ్తాడు, ఎలాగలడేటి, నీరు అక్కడ పారుతుంది, ఎలాగలడా? ఇక్కడే తిరుగుతుంటాడు. అక్కడికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ పట్టుకెళ్ళిపోతాడు తిన్నది. చేతులు పెట్టి ఇలాగ అనగానే కళ్ళు వచ్చాయి. యేసు నోట్లో ఉంది ఐ ఆయింట్మెంట్. ఏం పాఠశాల? ఆయుర్వేద పాఠశాలలో ఉన్న ఆయింట్మెంట్ యేసు నోట్లో ఉంది. నిజమా? అన్నాడు. ఆడికి భయం వేసింది. బాబు యేసుప్రభు కోపం వచ్చింది అనుకోండి, వెనక్కి వెళ్ళాడు. ఇలా రారా అన్నాడు, తీసి రాశాడు. ఆ ఏటుకలు కడుక్కోరా అన్నాడు. అప్పుడు ఏమనాలి, ప్రభు నేను గుడ్డోండి కదా, నాకు ఎవడు తోక చూపుతాడు, నాకు ఎలా తెలుస్తుంది అన్నాడా? వెంటనే వాడి లోపల దూరిపోయింది పరిశుద్ధాత్మ. దూరిపోయి వాడికి తీసుకెళ్ళిపోతుంది. వాడు వెళ్ళి నీళ్ళు పట్టుకుని మొక్క మీద కొట్టుకుని కళ్ళు కలుగుతుంది. ఎలీషా కాలంలో నామానికి ఏమైంది? సిరియన్ దేశపు జనరల్, ద COAS ఆఫ్ సిరియన్ ఆర్మీ, COAS చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ ఆఫ్ సిరియన్ ఆర్మీ, హిజ్ నేమ్ వాజ్ నామాన్. వాడు వెళ్ళు జోర్డాన్లో మురిగి బయటకు వచ్చినప్పటికి కుర్రోళ్ళగా అయిపోయినాడు. నో మోర్ లెప్రసీ. ఆయన మాట, యేసు మాట అంటే అలాగుంటుంది. యేసు మాట అలాగుంటుంది. యేసు మాట అలాగుంటుంది. శ్రీరామచంద్రుడు ఏమంటున్నాడో అరణ్యకాండ 63వ సరిగా 3-4 శ్లోకములు చూడండి. యేసు ఏమన్నాడో ఈయన ఏమన్నాడో తెలిసిపోతుంది. నాకు అడగండి, నేను తెచ్చి బుక్ మీ ముందు పెడతాను, మీరే చదివి చెప్పండి. బీకే సోమసాగర్ గారు స్టాంప్ కొట్టారు, కొట్టారు, కొట్టి సంతకం పెట్టారు. ఎస్ దిస్ ఇస్ ట్రూ అని. బీకే సోమసాగర్ చీఫ్ జస్టిస్ AP అండ్ కర్ణాటక, ఆయన స్టాంప్ కొట్టిన తర్వాత నువ్వు ఎట్లా రాలేదంటావు? యూ హ్యావ్ టు ఆనర్ ద మోస్ట్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ బీకే సోమసాగర్, ద మోస్ట్ ఆనరబుల్. ఆయన స్టాంప్ కొట్టి ఎస్ దిస్ ఇస్ రైట్ అన్నాడు. మరి నాకు చెప్పు, నువ్వెవడు రాంగ్ అంటానికి? నువ్వెవడు? నేను అన్నాను, మై లార్డ్ ఎస్ కుడ్ యూ రీడ్ తెలుగు? నేను తెలుగు ఉండా అన్నాడు. సార్ తెలుగు నాకు చెమటలు పట్టిసాయి. అమ్మ బాబోయ్ నా గతి ఏమవుతుంది అనుకున్నాను. నేను ఇంటి నవ్వుతున్నాను. డోంట్ వరీ అన్నిటిపై స్టాంప్ కూడా సంతకం పెట్టాడు. వాల్మీకి రామాయణ అరణ్యకాండ 63వ సరిగ్గా 3-4 శ్లోకాలు స్టాంప్ కొట్టి చూపిస్తాను మీకు. తిరుపతి తిరుమల దేవస్థానం వారు ప్రింట్ చేసి ఉన్నారు. ఎవరెవరు ఎంత డబ్బు ఇచ్చినారో వాళ్ళ పేర్లతో సైతం ఉంది. అరవేల మంగం ఉంది, బీబీ నాంచారం ఉంది, పద్మావతి ఉంది, శ్రీ 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 అసంఖ్య శ్రీ వెంకటేశ్వర స్వాములు వారు ఉన్నారు. అది నువ్వు రాంగ్ అంటావా? మరి
నువ్వు ఎవరికైతే జయశ్రీం అంటాడు వాడే చెప్తున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? థో అన్నాడు. అని ఏమన్నాడు? కడుక్కోరా అన్నాడు. ఈయనేమంటున్నాడు? ఈయనండి. అప్పుడు వింటారు. వీళ్ళు చెప్పలేరు. నాకు మీటింగ్ పెట్టండి పిల్లలు, నేను వచ్చి చెప్తాను. 1968 అనుకుంటాను, బ్రిడ్జ్లో ఇందిరమ్మ అడిగింది. ఏమడిగిందంటే, కురుక్షేత్రం అని హర్యానాలో ఉంది, కురుక్షేత్రం అని. కురుక్షేత్రంను పేరు పెట్టుకున్నారు. ఇక్కడ ఎక్కడ అర్జునుడు రథం ఉండాలి, ఎక్కడ కృష్ణుడు అర్జునుడికి బోధించారో చెప్తే బంగారంతో రథం కట్టిస్తాను, బంగారంతో అర్జునుడు పెట్టిస్తాను, బంగారంతో శ్రీకృష్ణ పరమాత్మ పెట్టిస్తాను చూపించడంటే ఈ భూగర్భ శాస్త్రజ్ఞులు వెళ్ళి వెతికి చూసి కౌరవ సైన్యం ఇంత, పాండవ సైన్యం అంతా, ఈ సైన్యం పెట్టడానికి ఇక్కడ స్థలమే లేదు అని అన్నారు. అంటే ఇదేంటి? కౌరవ సైన్యం ఇన్ని, పాండవుల సైన్యం ఇన్ని, ఈ సైన్యం పట్టడానికి స్థలమే లేదు ఇక్కడ అన్నాడు. అంటే అర్థం ఏంటది? అది బోకస్ అనమాట. ఇందిరమ్మ అడిగింది, నేను బంగారంతో రథం చేయిస్తాను, బంగారంతో అర్జునుడి యొక్క స్టాచ్యూ పెట్టిస్తాను, బంగారంతో శ్రీకృష్ణ పరమాత్మని పెట్టిస్తాను, ఎక్కడ ఆ పాయింట్ నాకు చూపించండి అన్నది. 1968లో బ్లిడ్జ్ అనే పేపర్లో. ఆ దినం నేను బెంగళూరులో ఆ దినాల్లో ఉండేవాడిను. బెంగళూరు ఆఫ్టర్స్ మెస్ వన్నార్పేటలో. అప్పుడు ఏసీ సెంటర్ సౌత్లో నా సీనియర్లు ఉండేవారు. లెఫ్టినెంట్ కర్నల్ పిఎం మాథూర్, ఆయన నా సీనియర్. పిఎల్ నాయుడు, లెఫ్టినెంట్ కర్నల్ పిఎల్ నాయుడు, బేసిక్ బటాలియన్ కమాండెంట్. వాళ్ళు నా సీనియర్లు. నేను ఉన్న మీకు అర్థం అవ్వాలి ఈ పాటికి. కర్నల్ కమాండెంట్ ఎన్బి టండన్ ఉండేవాడు, ఎన్బి టండన్. ఆ తర్వాత ఎఫ్జే బ్రిటో వచ్చాడు సెంటర్ కమాండెంట్గా. ఈ పేరు ఎలా చెప్పగలను? బికాజ్ ఐ వాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. ఎన్బి టండన్ సబేరియా కమాండర్గా వెళ్ళిపోయినాడు, ఎఫ్జే బ్రిటో సెంటర్ కమాండెంట్గా వచ్చాడు. నాకు అడగండి, నేను చెప్తాను. పెట్టండి మీటింగు, పెద్ద స్టేడియంలో మీటింగ్ పెట్టండి, 1,00,000 మంది మనుషులు రప్పించండి, పెద్ద స్టేజ్ పెట్టండి. మొత్తం శ్రీ 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 గౌరవనీయుల మహానీయులు శ్రీమద్రవిడ వేద మార్గులైన శ్రీమాన్ శంకరాచార్యులు వారిని నిలబెట్టించండి. అంతకు మించిన గౌరవం లేదు. ఇంకా అందరినీ మఠాధిపతులు కూర్చోబెట్టండి, నేను ఒక్కడ ఒదుక్కుంటాను. నాకు అడగండి క్వశ్చన్, నేను చెప్తాను మీకు ఆన్సర్. నా బైబిల్ పట్టుకోను, మీ బుక్లోనే చూపిస్తాను. అడగండి ఏసు అంటే ఎప్పుడు చూపిస్తాను మీకు. ప్రైజ్ ది లార్డ్. Part 1 is completed. Part 1. లవొడిసియా సంఘము ఎఫెసస్ సంఘమునకు ఉత్తర వైపు ఉన్నది, 40 మైళ్ళ దూరంలో ఉన్నది, యాన్షియంట్ టర్కీలో ఉంది. ఇక్కడ ఆయుర్వేద పాఠశాల ఉన్నది. ఆ ఆయుర్వేద పాఠశాలలో విలేపము అనగా ఐ ఆయింట్మెంట్ తయారయ్యి ప్రపంచంలో అనేక నేత్రహీనులకు, అనేక రకమైన నేత్ర జబ్బులు గల వాళ్ళకి ఇక్కడ చూపు వచ్చేది. Part 1 is completed. Part 2 మీకు వచ్చి వారని చెప్తాను. ఐ ఆయింట్మెంట్ వాడు అక్కడ తయారు చేసేవాడు. యేసుప్రభు అని అన్నాడు. అనగానే వీడి అమ్మ బాబు కోపం వచ్చిందని వెనక్కి వెళ్ళిపోయినాడు. చూసి కొనుక్కోలే బొలికోయలే సేకు దొరికిరా పచ్చుకు పడేలా అరే బొక్క అయ్యా ఉట్టెగిరి అక్కడికి जा रहे आके तो बुझा ଅନ୍ଧଟା କେମିତି ଯାଇପାରିବ? ବାଟ କେମିତି ସେ ଜାଣିବ? ପବିତ୍ର ଆତ୍ମା ତାକୁ ନେଇଗଲା, ହାତ ଲଗେଇକି ପାଣି ଯେମିତି ମୁହଁ ଉପରେ ଫିଙ୍ଗିଲା, ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଦୃଷ୍ଟି ପଳେଇ ଆସିଲା. ଆମର ଯୀଶୁ ସେ, హీ ఈజ్ అవర్ లార్డ్. గుడ్డోడికి కళ్ళు ఇస్తాడు దేవుడు.
మొన్న వాడు అంటున్నాడు, ఒక పండుపుర్రాడు, ఒక ఆడదే మధ్యన ఉంది, ఈ పక్క ఒక పండుపురాడు, ఆ పక్క ఒక పండుపురాడు. అది అంటే ధర్మపీఠం అట. అక్కడ కూర్చొని అంటున్నాడు, ఆదాం నువ్వెక్కడున్నావు? ఆదాం ఎక్కడున్నాడో కనిపించకపోయినాడు, ఆడేం దేవుడు అంటున్నాడు. ఆదాం నువ్వు ఎక్కడున్నావు అనడానికి కారణం నాకు అడుగు, నేను చెప్తాను. నేను అతి పరిశుద్ధుడును, పరిశుద్ధమైన వాతావరణంలో నేను పెట్టి నేను వెళ్ళి తిరిగి వస్తే నువ్వు ఇక్కడ లేవే. ఎటువంటి వాతావరణం? అతి పరిశుద్ధమైన వాతావరణంలో పెట్టాడు. ఎవడికి? ఆదంకి. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వస్తాడు? పాపంలోనికి వస్తాడా, పవిత్రతలోనికి వస్తాడా? మరి పవిత్రతలోనికి వచ్చి ఆదం నువ్వు ఎక్కడున్నావురా అని అంటున్నాడు. అంటే అప్పుడు ఏమనాలి? అయ్యా నేను చెట్టు వెనకాల దాగుని ఉన్నానయ్యా, నేను నగ్నంగా ఉన్నానయ్యా అని అనాలా? అలాగ అనలేకపోయాడు. ఎందుకంటే వాడిలో పాపం దూరింది. అలాగే పండుపుర్రోడా ఆదం అట కనబడలేదు రెడికి. గాడ్ వాంటెడ్ కన్ఫెషన్ ఫ్రమ్ ద హ్యూమన్ బీయింగ్. ప్రతి మానవుడి నుండి కన్ఫెషన్ వినాలంటున్నాడు దేవుడు. గాడ్ వాంటెడ్ టు హియర్ ద కన్ఫెషన్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద ఆడమ్. I put you and set you in the most holy of the holiest place. I being God, holy of the holiest, came to the holy place, but I didn't find you here. Where you are? That's the reason of the question. That's the meaning of the question. Hey! ఇంకోటి అంటున్నాడు, ఆదము ఆ చెట్టు పండు తిన్నందుకు జ్ఞానం వచ్చింది. మరి చెట్టు పండుకున్నంత జ్ఞానం వీడికి దేవుడికి లేదంటున్నాడు. ఒరే నా కొడకా, చెట్టు పండు ఎవడరా పెట్టాడు? ఆ చెట్టు ఎవడరా పెట్టాడు? నా కొడుక జ్ఞానం లేకుండా చెట్టు పెడతాడా? నాతో మాట్లాడరా, నేను చెప్తాను నీకు ఆన్సర్. చెట్టుకున్న జ్ఞానం దేవునికి లేదట. ఆ చెట్టు ఎవడరా పెట్టాడు? మరి జ్ఞానం లేకుండా జ్ఞానవృక్షం పెడతాడా? వాడికి పరిచయించడానికి పెట్టాడు. నా మాట వింటాడా లేక లోక జ్ఞానం కావాలా వీడికి? వాడు లోక జ్ఞానం దుక్కు పరిగెట్టాడు. ఆ పండు తిన్నాడు. లోక జ్ఞానం రాగానే అమ్మ బాబోయ్ అని మూసుకున్నాడు. కిందకి మనకి పరిగెట్టాలి. చెట్టానికి కూర్చోయినాడు. ఆదాం ఎక్కడున్నావు? దేవుడు ఎక్కడికి వచ్చాడు? అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వచ్చాడు. వీడు ఉన్నాడు అక్కడ. ఎందుకని ఎక్కడ ఉన్నావురా అంటే ఆదాం ఒప్పుకోవాలి తన నోటితో, నేను అంటరాని ఫలమును నేను భుజించి ఈనాడు దిగంబరినై ఉన్నాను, క్షమించిన ఆయన అని వాడు నోటితో ఒప్పుకోవాలని గాడ్ వాంటెడ్ టు హియర్ ద వర్డ్స్ ఆఫ్ కన్ఫెషన్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద సిన్నర్. ఒరే వినబడుతుందా ఇప్పుడు? దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.